శివరాత్రి రోజున జాగరణ చేస్తారు కదా నైట్, ఎందుకు చేస్తారు సార్? పుణ్యం వస్తుందని చేస్తారు. పుణ్యం వస్తుందని చేస్తారా? అంటే దానికి లేదు హిస్టరీ ఉందంట కదా, అదేమన్నా మీకు ఐడియా లేదు? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా పెద్ద ఓకే, మీరు బొట్టు పెట్టుకుని బాగా కనపడుతున్నారు అన్ని మిమ్మల్ని అడిగి ఫస్ట్. రేపు పొద్దున్న శివరాత్రి కాబట్టి డాన్స్ చేస్తున్నారా? అవునండి. శివరాత్రి రోజున జాగరణ చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? తెలియదా? మీకు తెలుసా మేడం? మీకు తెలియదండి. జాగరణ చేస్తారా? చేస్తారు కానీ ఎందుకు చేస్తారో తెలియదు. అంటే శివరాత్రి కాబట్టి చెప్పండి. శివరాత్రి కాబట్టి ఆయనకి జాగరణ చేయడం, శివుడి జ్ఞానం ఉంటే మంచిదని చేస్తారంటారు, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. రేపు పొద్దున్న శివరాత్రి కదా, శివరాత్రి నైట్ జాగరణ ఎందుకు చేస్తారు? నైట్ 12 వరకు చేస్తే మంచిది అంటారు పెద్దలు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా 12 వరకు టీవీ చూడడమో లేదా గుళ్ళ దగ్గర ఏదైనా చేయడమో లేదా భజన ఉంటే భజనకి వెళ్ళడమో చేస్తూ ఉంటారు. దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏం తెలియదు అంటారు? దాని గురించి పెద్దగా ఏం తెలియదండి. పెద్దలు అవుతే మటుకి జాగరణ చేస్తే మంచిది అంటారని చెప్పి అంటారు, చేస్తారు. నైట్ జాగరణ ఎందుకు చేస్తారు? తెలియదు. తెలీదా బ్రో మీకు? అమ్మాయిల కోసం. అమ్మాయిల కోసం. అమ్మాయిల కోసం? ఎందుకు అమ్మాయిల కోసం? ఎందుకంటే కలరింగ్ కోసం. అంటే ఇప్పుడు అంటే అప్పుడు లైన్ అవుతారు బాగా. అవునా? అంటే నైట్ చాలా మంది చేస్తారు, పెద్దోళ్ళు అందరూ, చిన్నోళ్ళు పెద్దలు కూడా నైట్ జాగరణ చేస్తారు. చిన్నోళ్ళు అయితే తెలియదు, మా ఏజ్ వాళ్ళు అయితే అమ్మాయిల కోసం. అమ్మాయిల కోసం జాగరణ చేస్తారు, అంతే బ్రో. తెలుసా బ్రో? ఎందుకు చేస్తారంటారు? జాగరణ అంటే పుణ్యం కోసం చేసుకుంటారు అంతే అంటారా? అంటే దానికి వెనకాల హిస్టరీ ఉందంటారు నైట్ జాగరణ చేయడం వెనకాల, ఇంకేమైనా ఐడియా ఐడియా లేదండి. రేపు టెంపుల్కి వెళ్తారా? కుర్రోడు ఏంటి వీడియో చేస్తానని చెప్పి వచ్చి అడిగాడు, మనం క్వశ్చన్ అడిగాం. శివరాత్రి నైట్ జాగరణ చేస్తారు కదా, నువ్వు ఎప్పుడేం చేసావా? చేయలేదా? మీ మమ్మీ వాళ్ళు చేస్తారా? చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? అంటే శివుడు పార్వతీదేవికి ఏదో మాట ఇస్తాడంట, సంథింగ్ ఏదో ఉంటుంది, మరి నాకు అంతకు తెలీదు, మా మమ్మీని అడుగుతాను. అందుకోసం చేస్తారు, శివుడికి మాట ఇస్తాడు పార్వతీదేవికి, అంతేనా? ఓకే, వెరీ గుడ్. తమ్ముడు నువ్వు మాట్లాడతావా? ఏమని చెప్పాలి నన్ను అడుగుతున్నావా? నీకు తెలుసా శివరాత్రి టెంపుల్కి వెళ్తావా? వెళ్ళవా? ముస్లిమ్సా? ఓకే. మసీద్కి వెళ్తావా? ఓకే. రంజాన్ ఎప్పుడు? రంజాన్ మార్చ్ 31. మార్చ్ 31 రంజానా? ఓకే. మమ్మల్ని పిలుస్తావా మరి? వస్తాం మేము కూడా మసీద్. రావచ్చా? రావచ్చు. ఓకే, వెరీ గుడ్. నేమ్? నఫీస్. నఫీస్, నైస్ నేమ్. శివరాత్రి రోజున నైట్ జాగరణ ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే.